శాంతి 23/10/2024. మధురమైన పిల్లలు, మీ యాత్ర బుద్ధికి సంబంధించింది. దీనినే ఆత్మిక యాత్ర అని అంటారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, శరీరంగా భావించరు. శరీరంగా భావించడం అనగా తలకిందులుగా వేలాడడం. ప్రశ్న: మాయ ఆర్భాటంలో మనుషులకు ఏ గౌరవం లభిస్తుంది? జవాబు: ఆసురీ గౌరవం. మనుషులు ఎవరికైనా ఈరోజు కాస్త గౌరవాన్ని ఇస్తారు, రేపు వారిని అగౌరవపరుస్తారు, నిందలు వేస్తారు. మాయ అందరినీ అగౌరవపాలు చేసింది, పతితంగా చేసేసింది. తండ్రి మిమ్మల్ని దైవీ గౌరవం కలవారిగా చేయడానికి వచ్చారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మల్ని అడుగుతున్నారు, మీరెక్కడ కూర్చున్నారు? విశ్వం యొక్క ఆత్మిక యూనివర్సిటీలో కూర్చున్నామని మీరంటారు. ఆత్మిక అన్న పదం గురించి వారికి తెలియదు. విశ్వవిద్యాలయాలైతే ప్రపంచంలో అనేకం ఉన్నాయి. ఇది మొత్తం విశ్వమంతటిలో ఉన్న ఏకైక ఆత్మిక విద్యాలయం. ఇక్కడ చదివించేవారు ఒక్కరే. ఏం చదివిస్తారు? ఆత్మిక జ్ఞానం. కావునిది స్పిరిచువల్ విద్యాలయం అనగా ఆత్మిక పాఠశాల. స్పిరిచువల్ జ్ఞానాన్ని అనగా ఆత్మిక జ్ఞానాన్ని చదివించేవారెవరు? ఇది కూడా పిల్లలైన మీకే ఇప్పుడు తెలుసు. ఆత్మిక తండ్రే ఆత్మిక జ్ఞానాన్ని చదివిస్తారు. అందుకే వారిని టీచర్ అని కూడా అంటారు. ఆత్మిక తండ్రి చదివిస్తారు. అచ్చా, ఆ తర్వాత ఏమవుతుంది? ఈ ఆత్మిక జ్ఞానంతో మనం మన ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తాము అన్నది పిల్లలైనా మీకు తెలుసు. ఏకధర్మ స్థాపన మరియు మిగిలిన ఎన్ని ధర్మాలేవైతే ఉన్నాయో వాటన్నింటి వినాశనం జరుగుతుంది. ఈ ఆత్మిక జ్ఞానానికి అన్ని ధర్మాలతోనూ ఏ సంబంధం ఉంది? అది కూడా మీకిప్పుడు తెలుసు. ఏకధర్మ స్థాపన ఈ ఆత్మిక జ్ఞానం ద్వారా జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా, దానిని ఆత్మిక ప్రపంచం, స్పిరిచువల్ వరల్డ్ అని అంటారు. ఈ ఆత్మిక జ్ఞానం ద్వారా మీరు రాజయోగాన్ని నేర్చుకుంటారు. రాజ్య స్థాపన జరుగుతుంది. అచ్చా, మరి ఇతర ధర్మాలతో ఏం సంబంధం ఉంది? ఇతర ధర్మాలన్నీ వినాశనాన్ని పొందుతాయి. ఎందుకంటే మీరు పావనంగా అయితే మీకు కొత్త ప్రపంచం కావాలి. ఇక అనేక ధర్మాలు అంతమైపోతాయి, ఒకే ధర్మం ఉంటుంది. దానిని విశ్వంలో శాంతి రాజ్యం అంటారు. ఇప్పుడున్నది పతితమైన అశాంతిమయమైన రాజ్యం. ఆ తర్వాత పావనమైన శాంతిమయమైన రాజ్యం ఉంటుంది. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఎంతటి అశాంతి ఉంది! అందరూ పతితులే పతితులు. ఇది రావణ రాజ్యం కదా. పంచవికారాలను తప్పకుండా వదలాలని, వీటిని తమతో పాటు తీసుకువెళ్లకూడదని ఇప్పుడు పిల్లలకు తెలుసు. ఆత్మ మంచి లేక చెడు సంస్కారాలను తీసుకువెళ్తుంది కదా. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు పవిత్రంగా ఏ విషయాన్ని తెలియజేస్తారు. ఆ పావన ప్రపంచంలో ఎటువంటి దుఃఖమూ ఉండదు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని చదివించేవారెవరు? ఆత్మిక తండ్రి. వారు ఆత్మలందరికీ తండ్రి. ఆత్మిక తండ్రి ఏం చదివిస్తారు? ఆత్మిక జ్ఞానాన్ని. ఇందులో పుస్తకాలు మొదలైన వాటి అవసరమేమీ లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, పావనంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. ఇది స్మృతి యాత్ర. యాత్ర అన్న పదం బావుంది. అవి భౌతికమైన యాత్రలు, ఇది ఆత్మిక యాత్ర. అందులో కాలినడకన వెళ్లవలసి ఉంటుంది. చేతిలో కాళ్లను ఉపయోగిస్తారు. ఇందులో ఏమీ లేదు, కేవలం స్మృతి చేయాలి. మీరెక్కడికైనా వెళ్ళండి, తిరగండి, లేస్తున్నా కూర్చుంటున్నా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది కష్టమైన విషయమేమీ కాదు.
కేవలం స్మృతి చేయాలి. ఇది యథార్థమే కదా. ఇంతకుముందు మీరు తలకిందులుగా నడుచుకునేవారు. స్వయాన్ని ఆత్మకు బదులుగా శరీరంగా భావించడం, దీనిని తలకిందులుగా వేలాడడం అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించడం అంటే సరిగ్గా ఉండడం. అల్లా ఎప్పుడైతే వస్తారో అప్పుడు వారొచ్చి పావనంగా చేస్తారు. అల్లాది పావన ప్రపంచం, రావణుడిది పతిత ప్రపంచం. దేహాభిమానంలో అందరూ తలకిందులుగా అయిపోయారు. ఇప్పుడు ఈ ఒక్కసారి దేహీ అభిమానులుగా అవ్వాలి. మీరు అల్లా పిల్లలు, నేనే అల్లాను అని అనరు. ఎప్పుడూ వేలుతో పైకి చూపిస్తూ ఉంటారు. తద్వారా అల్లా అక్కడున్నారు అన్నది నిరూపించబడుతుంది. కావున తప్పకుండా ఇక్కడున్నది ఇంకేదో కదా. మనం తండ్రి అయిన ఆ అల్లా సంతానం, మనం సోదరులము. నేనే అల్లాను అని అన్నట్లయితే మళ్లీ మనమందరము తండ్రులము అన్న అర్థం రావడం వలన అది తలకిందులుగా అయిపోతుంది. అలా కాదు. తండ్రి ఒక్కరే, వారినే స్మృతి చేయాలి. అల్లా సదా పవిత్రమైన వారు. అల్లా స్వయంగా కూర్చుని చదివిస్తారు. చిన్న విషయంలో మనుషులు ఎంతగా తికమకపడతారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు కదా. శ్రీకృష్ణుడు స్వర్గం యొక్క మొదటి రాజకుమారుడు. ఈ అనంతమైన తండ్రి అతనికి రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని ఏదైతే స్థాపన చేస్తారో అందులో శ్రీకృష్ణుడు నంబర్ 1 రాజకుమారుడు. తండ్రి కూర్చుని పిల్లలకు పావనంగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు. ఏ స్వర్గాన్నైతే వైకుంఠం, విష్ణుపురి అని అంటారో అది గతించిపోయింది, అది మళ్లీ భవిష్యత్తులో ఉంటుంది అని పిల్లలకు తెలుసు. చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. దీనిని ధారణ చేసి ఇతరుల చేత చేయించాలి. ప్రతి ఒక్కరూ టీచర్ అవ్వాలి. అలాగని టీచర్ అవ్వడం ద్వారా లక్ష్మీనారాయణలుగా అయిపోతారని కూడా కాదు. అలా కాదు. టీచర్ అవ్వడం ద్వారా మీరు ప్రజలను తయారు చేసుకుంటారు. ఎంతగా అనేకుల కళ్యాణం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. స్మృతి ఉంటుంది. తండ్రి అంటారు, ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా బ్యాడ్జ్ పై అర్థం చేయించండి. తండ్రి పతిత పావనుడు, ముక్తి ప్రదాత, పావనంగా తయారు చేసేవారు. అక్కడ అనేకులను స్మృతి చేయవలసి ఉంటుంది. జంతువులైన ఏనుగు, గుర్రం మొదలైన వాటిని, కూర్మాన్ని, మత్స్యాన్ని కూడా అవతారాలు అని అంటారు. వాటిని కూడా పూజిస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి అనగా అన్నింటిలోనూ ఉన్నారు, అందుకే అన్నింటికీ తినిపించాలి అని భావిస్తారు. అచ్చా, కణకణంలోనూ భగవంతుడున్నారు అంటారు. మరి వాటికెలా తినిపిస్తారు? పూర్తిగా తెలివి తక్కువ వారిగా అయిపోయారు. లక్ష్మీనారాయణలు మొదలైన దేవీ దేవతలు ఈ పనులు చెయ్యరు కదా. చీమలకు అన్నం పెడతారు, ఫలానా వారికి ఇస్తారు. పిల్లలైన మీరు ధర్మానికి మరియు రాజనీతికి సంబంధించిన వారు. మనం ధర్మస్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. రాజ్యస్థాపన చేసేందుకు మిలిటరీ ఉంటుంది, కానీ మీరు గుప్తంగా ఉన్నారు. మీది ఆత్మిక విశ్వవిద్యాలయం. మొత్తం ప్రపంచంలోని మనుష్యమాతృలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ ధర్మాల నుండి బయటకు వచ్చి తమ ఇంటికి వెళ్తారు. ఆత్మలు వెళ్లిపోతాయి. అది ఆత్మలు నివసించే ఇల్లు. ఇప్పుడు మీరు సంగమయుగంలో చదువుతున్నారు. మళ్లీ సత్యుగంలోకి వచ్చి రాజ్యం చేస్తారు. అక్కడ ఇంకే ధర్మము ఉండదు. బాబా, మీరేదైతే ఇస్తారో దాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు అని పాటలో కూడా ఉంది కదా. మొత్తం ఆకాశం, మొత్తం భూమి మీదిగా ఉంటుంది. మొత్తం విశ్వానికి మీరు యజమానులుగా అయిపోతారు. ఇది కూడా ఇప్పుడే మీరు అర్థం చేసుకుంటారు. కొత్త ప్రపంచంలో ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు. దీనిని ఆత్మిక స్పిరిచువల్ జ్ఞానం అంటారు. మనము ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత రాజ్యాన్ని తీసుకుంటాము, మళ్లీ పోగొట్టుకుంటాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ 84 జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది.
చదువు చదవవలసి ఉంటుంది. అప్పుడే వెళ్ళగలుగుతాం కదా. చదువుకోకపోతే కొత్త ప్రపంచంలోకి వెళ్ళలేరు. అక్కడ కేవలం లిమిటెడ్ సంఖ్య ఉంటుంది. నంబర్వార్ పురుషార్థానుసారంగా అక్కడకు వెళ్లి పదవిని పొందుతారు. ఇంతమంది అయితే చదవరు కదా. ఒకవేళ అందరూ చదువుకున్నట్లయితే మరుసటి జన్మలో రాజ్యాన్ని కూడా పొందాలి కదా. చదువుకునేవారి లిమిట్ ఉంది. సత్యత్రేతాయుగాల్లోకి వచ్చేవారే చదువుకుంటారు. మీ ప్రజలు ఎంతో మంది తయారవుతూ ఉంటారు. ఆలస్యంగా వచ్చేవారు పాపాలను భస్మం చేసుకోలేరు. పాపాత్ములైనట్లయితే ఇక శిక్షలు అనుభవించి చాలా చిన్న పదవినే పొందుతారు. అగౌరవ పాలవుతారు. ఎవరైతే ఇప్పుడు ఎంతో మాయావి గౌరవం కలిగి ఉన్నారో వారు అగౌరవ పాలవుతారు. ఇది ఈశ్వరీయ గౌరవం, అది ఆసురీ గౌరవం. ఈశ్వరీయ అనగా దైవీ గౌరవానికి మరియు ఆసురీ గౌరవానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మనం ఆసురీ గౌరవం కలవారిగా ఉండేవారము, ఇప్పుడు మళ్లీ దైవీ గౌరవం కలవారిగా అవుతాము. ఆసురీ గౌరవం ద్వారా పూర్తిగా బికార్లుగా అయిపోతారు. ఇది ముళ్ల ప్రపంచం కావున ఇది అగౌరవపాలైనట్లు కదా. తర్వాత మళ్లీ ఎంత గౌరవం కలవారిగా అవుతారు. యథా రాజారాణి తథా ప్రజ. అనంతమైన తండ్రి మీ గౌరవాన్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు కావున అంతటి పురుషార్థాన్ని కూడా చేయాలి. మేము మా గౌరవాన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి అనగా నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా తయారవ్వాలి అని అందరూ అంటారు. వీరికన్నా ఉన్నతమైన గౌరవం ఇంకెవ్వరికీ ఉండదు. కథ కూడా నరుని నుండి నారాయణునిగా అయ్యేదే వింటారు. అమర కథ, మూడవ నేత్రం యొక్క కథ రెండూ ఒక్కటే. ఈ కథను ఇప్పుడే మీరు వింటారు. పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ కిందకు దిగుతూ వచ్చారు. మళ్లీ మొదటి నంబర్ జన్మ లభిస్తుంది. మొదటి నంబర్ జన్మలో మీరు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. రాముడు గౌరవం కలవారిగా చేస్తారు, రావణుడు అగౌరవపాలు చేస్తాడు. ఈ జ్ఞానం ద్వారానే మీరు ముక్తి జీవన్ముక్తులను పొందుతారు. అర్ధకల్పం రావణుడి పేరే ఉండదు. ఈ విషయాలు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తాయి, నంబర్ వారుగా వస్తాయి. కల్పకల్పము ఇదే విధంగా మీరు నంబర్వార్ పురుషార్థానుసారంగా వివేకవంతులుగా అవుతారు. మాయా పొరపాట్లు చేయిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడమే మర్చిపోతారు. భగవంతుడు చదివిస్తారు, వారు మన టీచర్గా అయ్యారు. అయినా అబ్సెంట్ అవుతారు, చదువుకోరు. ప్రతి ముంగిట ఎదురు దెబ్బలు తినే అలవాటు ఏర్పడిపోయింది. ఎవరికైతే చదువుపై శ్రద్ధ ఉండదో వారిని ఏదో ఒక ఉద్యోగంలో చేర్చాల్సి ఉంటుంది. చాకలి పని మొదలైన పనులు చేస్తారు. వాటిలో చదువు యొక్క అవసరమేముంది? వ్యాపారాలలో మనుషులు మల్టీ మిలియనీర్లుగా అవుతారు, కానీ ఉద్యోగాలలో అంతగా అవ్వరు. అందులోనైతే ఫిక్స్ చేసిన జీతమే లభిస్తుంది. ఇప్పుడు మీ ఈ చదువు విశ్వం యొక్క రాజ్యాధికారం కోసం. మేం భారతవాసులమని ఇక్కడ అంటారు కదా, మళ్లీ చివర్లో మిమ్మల్ని విశ్వాధిపతులు అంటారు. అక్కడ దేవీదేవతా ధర్మం తప్ప ఇంకే ధర్మమూ ఉండదు. తండ్రి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు కావున వారి మతంపై నడవాలి. ఎటువంటి వికారాల భూతము ఉండకూడదు. ఈ భూతాలు చాలా చెడ్డవి. కామ వికారంలో ఉండేవారి ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది, శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ కామ వికారం మీ శక్తిని పూర్తిగా అంతం చేసేసింది. పరిణామంగా ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. భోగిలుగా అయిపోయారు. కామ వికారం కలవారు భోగిగా, రోగిగా అన్ని రకాలుగా అయిపోతారు. అక్కడ వికారాలుండవు. యోగిలు సదా ఆరోగ్యవంతంగా ఉంటారు మరియు ఆయుష్ కూడా 150 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ కాలుడు కబళించడు. దీనిపై ఒక కథ కూడా చెప్తారు. నీకు మొదట సుఖం కావాలా లేక దుఃఖం కావాలా అని ఒకరిని అడిగితే
అప్పుడు మొదట సుఖాన్నే తీసుకో, ఎందుకంటే సుఖంలోకి వెళ్ళిపోతే ఇక అక్కడకు కాలుడు రాలేడు, కాలుడు లోపలికి ప్రవేశించలేడు అని అతనికి ఎవరో చెప్పినట్లుగా ఒక కథ తయారు చేశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు సుఖధామంలో ఉన్నప్పుడు అక్కడ కాలుడు ఉండడు, రావణ రాజ్యమే ఉండదు. మళ్లీ ఎప్పుడైతే వికారులుగా అవుతారో అప్పుడు కాలుడు వస్తాడు. ఎన్ని కథలు తయారు చేశారు. కాలుడు తీసుకువెళ్లాడని, తర్వాత ఇంకేదో జరిగిందని అంటారు. వాస్తవానికి కాలుడు కనిపించడు, ఆత్మ కనిపించదు. వీటన్నింటినీ కట్టుకథలు అంటారు. చెవులకు ఇంపుగా అనిపించే కథలు ఎన్నో తయారయ్యాయి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, అక్కడ అకాల మృత్యు ఎప్పుడూ ఉండదు. అక్కడ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది మరియు పవిత్రంగా ఉంటారు. 16 కళలుంటాయి. తర్వాత కళలు తగ్గుతూ తగ్గుతూ పూర్తిగా కళా విహీనంగా అయిపోతారు. నిర్గుణుణ్ణైన నాలో ఏ గుణమూ లేదు అంటారు. పిల్లలది నిర్గుణ సంస్థ కూడా ఒకటి ఉంది. మాలో ఏ గుణమూ లేదు, మమ్మల్ని గుణవంతులుగా తయారు చేయండి, సర్వగుణ సంపన్నులుగా తయారు చేయండి అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పవిత్రంగా అవ్వాలి. అందరూ మరణించాలి కూడా. ఇంత లెక్కలేనంతమంది మనుషులు సత్యుగంలో ఉండరు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అక్కడ పిల్లలు కూడా యోగబలం ద్వారానే జన్మిస్తారు. ఇక్కడ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తూ ఉంటారో చూడండి. తండ్రి మళ్లీ చెప్తున్నారు, తండ్రినే స్మృతి చేయండి. ఆ తండ్రే చదివిస్తారు. చదివించే టీచర్ గుర్తుకొస్తారు. శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. వారేం చదివిస్తారు అది కూడా మీకు తెలుసు. కావున తండ్రి లేక టీచర్తో యోగాన్ని జోడించాలి. జ్ఞానం చాలా ఉన్నతమైనది. ఇప్పుడిది మీ అందరిది విద్యార్థి జీవితం. చిన్నపిల్లలు, వృద్ధులు, యువత అందరూ కలిసి చదువుకునే విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడైనా చూశారా? స్కూల్ ఒక్కటే, చదివించే టీచర్ కూడా ఒక్కరే, మరియు అందులో బ్రహ్మ స్వయం చదువుకుంటున్నారు. ఆశ్చర్యం కదా. శివ్ బాబా మిమ్మల్ని చదివిస్తారు. ఈ బ్రహ్మ కూడా వింటారు. పిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా చదువుకోవచ్చు. ఈ జ్ఞానాన్ని మీరు కూడా చదువుకుంటారు కదా. ఇప్పుడు చదివించడం ప్రారంభించారు. రోజు రోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అనంతంలోకి వెళ్లిపోయారు. ఈ 5000 సంవత్సరాల చక్రం ఎలా గతించిందో మీకు తెలుసు. మొదట ఒకే ధర్మం ఉండేది. ఇప్పుడు ఎన్ని అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు దీనిని రాజ్యం అనరు, దీనిని ప్రజలపై ప్రజల రాజ్యం అంటారు. మొట్టమొదట చాలా శక్తివంతమైన ధర్మం ఉండేది. మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు అధర్ములుగా అయిపోయారు. ఏ ధర్మమూ లేదు. అందరిలోనూ పంచవికారాలున్నాయి. అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు కాస్త ఓపిక పట్టండి. ఇప్పుడింకా కొద్ది సమయమే మీరు ఈ రావణరాజ్యంలో ఉంటారు. బాగా చదువుకున్నట్లయితే ఇక సుఖధామంలోకి వెళ్లిపోతారు. ఇది దుఃఖధామం. మీరు మీ శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోతూ ఉండండి. ఓ ఆత్మిక పిల్లలు అని ఆత్మల తండ్రి డైరెక్షన్ ఇస్తారు. ఆత్మిక పిల్లలు ఈ ఇంద్రియాల ద్వారా అది విన్నారు. ఆత్మలైన మీరు సత్యుగంలో సతోప్రధానంగా ఉన్నప్పుడు మీ శరీరం కూడా ఫస్ట్ క్లాస్ గా సతోప్రధానంగా ఉండేది. మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ ఎలా తయారయ్యారు? రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. పగలు మనం స్వర్గంలో ఉండేవారము, రాత్రి వేళలో మనం నరకంలో ఉన్నాము. దీనిని బ్రహ్మ మరియు బ్రాహ్మణుల యొక్క పగలు మరియు రాత్రి అంటారు. 63 జన్మలు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఇది అంధకారమయమైన రాత్రి కదా. భ్రమిస్తూ ఉంటారు. భగవంతుడెవరికీ లభించరు. దీనిని తికమకదారుల ఆట అంటారు. తండ్రి పిల్లలైన మీకు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల సమాచారాన్ని వినిపిస్తారు. అచ్చా,
మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ప్రతి ముంగిట ఎదురుదెబ్బలు తినే అలవాటును వదిలి భగవంతుడు చెప్పే చదువును శ్రద్ధగా చదవాలి. ఎప్పుడూ అబ్సెంట్ అవ్వకూడదు. తండ్రి సమానంగా టీచర్గా కూడా తప్పకుండా అవ్వాలి. చదువుకుని మళ్లీ చదివించాలి కూడా. రెండవ పాయింట్, సత్యనారాయణుని సత్యమైన కథను విని నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. అటువంటి గౌరవం కలవారిగా స్వయాన్ని స్వయమే తయారు చేసుకోవాలి. ఎప్పుడూ భూతాలకు వశీభూతమై గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. వరదానము. సంబంధం మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా సదా సంతోషంలో ఉండే సహజ యోగి భవ. సహజ యోగానికి ఆధారం సంబంధం మరియు ప్రాప్తి. సంబంధం ఆధారంపై ప్రేమ కలుగుతుంది మరియు ఎక్కడైతే ప్రాప్తులుంటాయో అక్కడకు మనసు బుద్ధి సహజంగా వెళ్తాయి. కనుక సంబంధంలో నావారు అన్న అధికారంతో గుర్తు చేయండి. మనస్ఫూర్తిగా మేరా బాబా, నా బాబా అనండి. మరియు బాబా ద్వారా శక్తులు, జ్ఞానం, గుణాలు, సుఖశాంతులు, ఆనందం, ప్రేమ, ఈ ఖజానా ఏదైతే లభించిందో దానిని స్మృతిలో ఇమర్జ్ చేసుకోండి. దీని వలన అపారమైన సంతోషము ఉంటుంది మరియు సహజ యోగిగా కూడా అవుతారు. స్లోగన్. దేహభానం నుండి ముక్తులుగా అయినట్లయితే ఇతర బంధనాలన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి. ఓం శాంతి.